రైట్. ఇప్పుడురా కనిపిస్తుందా? కనిపిస్తుందని. రైట్. ఓకే. సరే. మరొకసారి వన్స్ అగైన్ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ఆహ్, ఒకాయన ఏమంటాడంటే, నూతన సంవత్సరంలో మన హృదయాలు గాని నూతనం అవ్వకపోతే, మన హృదయాలు మోసపోతాయంట. అంటే మనం న్యూ ఇయర్‌లో చాలా చక్కగా ప్రిపేర్ అవుతాం. న్యూ ఇయర్‌లో కనీసం కొన్ని మనం గోల్స్ పెట్టుకుంటాం. ఇట్లా అవ్వాలి, ఇలా అవ్వాలని, ఇలా అవ్వాలని. చాలా సార్లు మనం 31నే మనం రివ్యూ జేసుకుంటాం. ఎంతవరకు గోల్స్ రీచ్ అయ్యామా లేదా అని. కానీ చాలా సార్లు అది మనకి సైకిల్ ప్రాసెస్ లాగా అయిపోయిద్ది. మనం చూస్తాము, వెళ్ళిపోతాము, చూస్తాము, వెళ్ళిపోతాము. ఆ! అవుతదిలే, అవుతదిలే అనుకుంటాం. కానీ చాలా సార్లు మార్పనేది రాదనమాట. సో, కనీసం ఈ యొక్క 2026లో అయినా మనం మారడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. ఓకే. రైట్. ఉదాహరణకి నేనొక షాప్‌కెళ్ళాననుకోండి. షాప్‌కెళ్ళేటప్పుడు నేను చాలా చాలా ప్రొడక్ట్స్ చూస్తున్నా. చాలా ప్రొడక్ట్స్ చూసినప్పుడు నాకొక ప్రొడక్ట్ చాలా బాగా నచ్చింది. ఏంటి అనంటే ఒక రోబో నచ్చింది. ఆ రోబో యొక్క స్పెషాలిటీ ఏంటనంటే, రోబో నేను ఇంట్లో చేయాల్సిన పనులన్నీ తనే జేస్తది. అంటే పొద్దున్న లేచి నుంచి అది నా ఇంటిని చక్కబెట్టడం, నేను లేచిన వెంటనే నా బెడ్ షీట్‌ని మడత పెట్టడం, దాని తర్వాత నా రూమ్‌ని క్లీన్ చేయడం, దాని తర్వాత దాన్ని తడిగుడ్డ పెట్టడం, తర్వాత వాష్ చేయడం ఇవన్నీ చేస్తది. అవన్నీ చూసేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అబ్బా! ఇది గాని నేను తీసుకుంటే నా లైఫ్ సెట్ అయిపోయిద్దని నేను అనుకున్నాననుకోండి. తర్వాత నేను బిల్లింగ్ కౌంటర్ దగ్గరికెళ్ళి, "ఈ ప్రొడక్ట్‌ని నాకు ప్యాక్ చేయండి. నేను ఇంటికి తీసుకెళ్తాను" అని చెప్పేసి నేను ప్రైస్ కట్టేసి, బయటకొస్తున్న టైంలో అక్కడున్న మేనేజరు పిలిచి, "సార్ ఇది దీని యొక్క స్పెషాలిటీ ఏంటనంటే, దీన్ని మీరే ఫిట్ చేసుకోవాలి. మా తరపు నుంచి ఎవరు ఫిట్ చేయడానికి ఎవరు రారు" అని ఒక కండిషన్ ఉంటది. అప్పుడు నేను ఆ యొక్క రోబోని ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు నేనేం జేస్తానంటే, జాగ్రత్తగా ఫిట్ చేయడానికి నేను ప్రయత్నం జేస్తాను. ఎందుకనంటే, ఒకవేళ దాన్ని గాని నేను కరెక్ట్‌గా ఫిట్ చేశాననుకోండి, అది పనిజేస్తది. ఒకవేళ నేను దాన్ని నాకిష్టమొచ్చినట్లు మాన్యుయల్ చదవకుండా, దాని ప్రకారం ఏం చేయకుండా, నాకిష్టమొచ్చినట్టు నేను దాన్ని ఫిట్ చేశాననుకోండి, ఆ రోబో అనేది పని చేయడం మానేస్తది. ఎందుకనంటే, అది పని చేయాల్సిన పద్ధతిలో మాత్రమే చేస్తేనే అది నాకు సహాయకరంగా ఉంటది. ఒకవేళ నాకిష్టమొచ్చినట్లు నేను రోబోని ఎలా పడితే అలా నేను ఫిట్ చేస్తాను, ఎలా పడితే అలా వాడుకుంటానంటే, దానికి రూల్స్ అనేవి ఒప్పుకోవనమాట. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాననంటే, మనం చాలా సార్లు మనం ప్రామిసెస్ తీసుకుంటాం. మనం వాగ్దానాలు తీసుకుంటాం. తీసుకునేటప్పుడు వాగ్దానాలు జూసేటప్పుడు దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను అభివృద్ధిపరచును గాక, నీకు కొత్త పేరిస్తాను. ఇయన్నీ చూసినప్పుడు చాలా బావుంటాయి. చాలా కండిషన్ చాలా బావుంటాయి. కానీ దాన్ని పట్టుకొని మనం చూసేటప్పుడు దానికంటూ కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. అంతే గదా! కండిషన్స్ లేకుండా ఏది కూడా ఉండదనమాట. సో, ఈరోజు మనం ఒక వాగ్దానాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. బహుశా మీరు నిన్న, మొన్న ఈ యొక్క వాక్య భాగం మీద వినే ఉంటారు. మరొకసారి రిమైండ్ చేయడానికి ఈ ఇయర్ మొత్తంలో కూడా అది మనకి ఎంతగానో హెల్ప్ చేస్తదని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఎవరైనా యెహోషువ మొదటి అధ్యాయం 1-9 వచనాలు ఎవరైనా చదువుతారా? యెహోషువ మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలా సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకనుండును. నేను నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నీవు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసెదవు. అయితే
నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. రైట్. థ్యాంక్ యూ రా. ఈ యొక్క యెహోషువ పుస్తకాన్ని మనం చూసుకునేటప్పుడు క్విక్‌గా మనం అర్థం చేసుకోవాలనుకుంటే యెహోషువ యొక్క పుస్తకాన్ని మనం 2 భాగాలుగా చేయొచ్చు. యెహోషువ యొక్క గ్రంథం మనకి 24 అధ్యాయాలు ఉన్నాయి గదా! సో, మొదటి 12 అధ్యాయాలు లేదంటే ఫస్ట్ హాఫ్‌ని మనం యుద్ధాలు చూస్తాం. వీళ్ళు ఇక్కడికెళ్ళడం, అక్కడికెళ్ళడం, యోర్దానులోకి రావడం, యోర్దాను నుంచి యెరికోని పడగొట్టడం, ఇవన్నీ మనం జర్నీస్ చూస్తాం. అది ఫస్ట్ పార్ట్‌లో ఉంటది. రెండో పార్ట్‌లో ఏముంటదనంటే నెక్స్ట్ 13-24 చాప్టర్స్‌లో మనకేం కనిపిస్తదంటే, వీళ్ళు ఏదైతే ఆహ్, ప్రాంతాల్ని జయించారో, వాటిని వీళ్ళు స్వాధీనపరుచుకోవడం. వీళ్ళు కంట్రోల్‌లోకి తీసుకోవడం అనే విషయం మనం చూస్తామనమాట. సో, ఇప్పుడు మనం మొదటి భాగంలో ఉన్నాం గాబట్టి, మొదటి 9 వచనాల్లో గాని మనం చూస్తే, మనకి 3 మేజర్ థీమ్స్ కనిపిస్తాయి. మొదటి 6 వచనాలు దేవుడిచ్చే వాగ్దానం కనిపిస్తది. దేవుడు నేను మీకు ఈ దేశాన్నిస్తాను, ఇలా చేస్తాను, మిమ్మల్ని ఇలా చేస్తానని జెప్పి వాగ్దానం కనిపిస్తది. దాని తర్వాత మనకి కనిపించే విషయం ఏంటనంటే 7-9 వచనాలు గాని చూసుకున్నట్లయితే వారి యొక్క విధేయత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు అనే విషయం మనకు కనిపిస్తది. ఎప్పుడైతే వాగ్దానము, విధేయత కలుస్తదో అప్పుడే విజయం అనేది వస్తది. చాలా సార్లు ఇది మన బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. చాలా సార్లు మనకి విక్టరీ రావాలి, జయం రావాలి, జయం రావాలని అనుకుంటాం. జయం ఎప్పుడొచ్చిద్దనంటే దేవుడిచ్చిన వాగ్దానము ప్లస్ మన విధేయత. ఈ 2 ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే మనకి విజయం అనేది వస్తది. అది బేసిక్ ప్రిన్సిపల్ అనే విషయం మనం ఇప్పుడు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే సపోజ్ నేను ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకున్నాననుకోండి. నేను ఏసీని తీసుకున్నాననుకోండి. ఏసీని నాకు వాడడం సరిగ్గా తెలీదు. కాబట్టి అక్కడున్న వ్యక్తి ఏం చెప్తాడంటే, "సార్ ఏసీని ఇలా వాడాలి. ఏసీ మీ యొక్క ఇంటికి చల్లదనాన్ని ఇస్తది. మీ రూమ్‌కి చల్లదనాన్ని ఇస్తదని" చాలా అడ్వాంటేజెస్ చెప్తాడు. సో, అడ్వాంటేజెస్ చెప్పినప్పుడు నేను దాని దగ్గరికెళ్ళినప్పుడు, ఆ యొక్క అడ్వాంటేజెస్ చెప్పినప్పుడు నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను తీసుకుందాం అనుకుంటున్నాను. నాకివ్వండి అని నేను ఆయనకడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే సార్ మీరు చాలా బాగా వాడుతున్నారు అని జెప్పేసి నాకు ప్యాక్ చేసి ఇచ్చేసినప్పుడు, నేను దాన్ని తీసుకెళ్ళి ఇంటికెళ్ళినాక, దీన్ని ఎలా వాడాలో నాకు సరిగ్గా తెలీదు కాబట్టి, ఏసీలో చల్లగా గాలి రావడం కోసం నేను వాటర్ పోసాననుకోండి. వాటర్ పోస్తే ఏమైద్ది? ఏసీ పనిచేసిద్దా? పని చేయదు. ఏసీ పాడైపోయిద్దనమాట. సో, నేను ఆ పాడైపోయిన ఏసీని ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి, "బాబు నా ఏసీ పాడైంది. నాకు కూలింగ్ రావట్లేదని చెప్పి, నేను దీంట్లో వాటరేసాను" అనంటే, వెంటనే ఆ వ్యక్తి, "సార్ మీకు ఇది పాడైపోయింది సార్" అంటారు. అదేంటి నాకు వారంటీ కార్డ్ ఉంది కదా! మీరు కనీసం కొనేటప్పుడు నాకు ఒక సంవత్సరం వారంటీ ఇచ్చారు కదా! అది చల్లదా అంటే, "సార్ దీనికి చల్లదు సార్" అనంటారు. ఎందుకు అనంటే, అది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. ఏసీలో వాటర్ ఎయకూడదు అనేది అది బేసిక్ ప్రిన్సిపల్. సో, అది వారంటీ క్లెయిమ్ చేసుకోలేము కూడా. అది నార్మల్ దానికి మనకి కనిపిస్తది. సో, అట్లానే మనం కూడా చాలా సార్లు ఇచ్చిన వాగ్దానాన్ని సరిగ్గా మనం యుటిలైజ్ చేసుకోకుండా దాన్ని మనకిష్టమొచ్చినట్టుగా ట్విస్ట్ చేసుకుంటూ పోతే, దానికి తగ్గట్టు విధేయత చూపించకపోతే, విజయం అనేది ఎప్పటికీ రాదు అనే సత్యం ఈ యొక్క 9 వచనాలు మనకి ఈ యొక్క సత్యాన్ని తెలియజేస్తాయి. సరే ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యెహోషువ ఎవరు? అని మనం ఆలోచన చేసినట్లయితే, యెహోషువ కోసం ఒక్కసారి ఒక ప్రొఫైల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, తను తన యొక్క జీవితం స్లేవ్ కింద స్టార్ట్ అయ్యిద్ది. ఈ యొక్క యెహోషువ ఎవరు అనే ఇంట్రడక్షన్ వారెన్ వియర్స్‌బీ తన యొక్క కామెంటరీలో రాస్తాడనమాట. ఈ యొక్క యెహోషువ ఎవరు అనంటే తను ఒక స్లేవ్ అంటే బానిసత్వంలో పుట్టిన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. ఆయన ఒక స్లేవ్‌గా తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. స్లేవ్ తర్వాత తను ఆ యొక్క ఇశ్రాయేల్ సైనికులుగా తను తయారవుతాడనమాట.
తర్వాత సైనికుడిగా మాత్రమే కాకుండా తనొక స్పై కింద కూడా తయారవుతాడు. ఎందుకనంటే వేగుల వారిని చూడ్డానికి 12 గోత్రాల్లో ఈయన కూడా ఒక వ్యక్తి లెక్క వెళ్లి ఆ యొక్క దేశాన్ని వేగు చూడ్డానికి కనిపిస్తాడు. దాని తర్వాత ఈ వ్యక్తి సక్సెసర్‌గా అంటే మోషే తర్వాత నాయకుడిగా ఆయన అయ్యే విషయం మనం కనిపిస్తదనమాట. అంటే తన యొక్క వ్యక్తి జీవితంలో రోజులు గడుస్తున్న కొలది తన యొక్క జీవితం అనేది మారుతూ వస్తుంది. స్లేవ్‌తో స్టార్ట్ అయిన వ్యక్తి సక్సెసర్ అయ్యాడు. అంటే ఒక బానిసగా స్టార్ట్ అయిన జీవితం ఒక సోల్జర్ కింద మారి, తర్వాత ఒక ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ఒక స్పై కింద మారి, తర్వాత మంచి సక్సెసర్, ఒక మంచి లీడర్ అయ్యాడు అన్న విషయం మనకి ఈ యొక్క యెహోషువ జీవితం మనకు తెలియజేస్తూ ఉంది. చాలా సార్లు మనం సంవత్సరాల వెంబడి సంవత్సరాలు మనం మారిపోతూ ఉంటాయి. కానీ మన జీవితం మాత్రం ఎక్కడుందో అక్కడే ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. కానీ యెహోషువ మనకి ఒక ఎంకరేజ్‌మెంట్‌గా ఏమిస్తున్నాడనంటే, నేను కూడా మారాను కాబట్టి మీరు కూడా మారగలరు అన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడనమాట. సరే, మనం ఈరోజు ఏం చేద్దామనంటే, మనం చూసిన ఈ యొక్క భాగంలో, మనం ఇప్పటికే మీరు చాలా నిర్ణయాలు తీసుకొనుంటారు. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఈ సంవత్సరం బైబిల్ చదవాలి, నేను ఈ సంవత్సరం ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి, నేను ఈ సంవత్సరం సువార్త ఎక్కువ చెప్పాలి, నేను ఈ సంవత్సరం బాగా చదువుకోవాలి అనే నిర్ణయాలు మీరు చాలా తీసుకొనుంటారు. మీరు ప్రతి సంవత్సరం తీసుకునే లెక్కనే ఈసారి కూడా తీసుకుంటారు. అవి చాలా సార్లు ఇన్‌కంప్లీట్ గానే ఉంటాయి. కానీ ఈరోజు మనం ఈ యొక్క బైబిల్ స్టడీలో చూడబోయే ముఖ్యమైన 3 డెసిషన్స్ మనం ఖచ్చితంగా తీసుకుంటేనే మన యొక్క జీవితంలో మార్పుని మనం చూడగలం. సో, ఈ నేను చెప్పబోయే 3 ముఖ్యమైన ఉద్దేశాల్ని మనం చూడ్డానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ఈ యొక్క టెక్స్ట్‌లోకి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం. నేను చదువుతున్నాను చూడండి మీ యొక్క బైబిల్స్. ఒకవేళ బైబిల్స్ గాని మీకు అందుబాటులో లేకపోయినట్లయితే స్క్రీన్‌ని చూడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడగు మోషే పరిచారకుడనైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. ఇక్కడ వాతావరణాన్ని గాని మనం చూసుకున్నట్లయితే, ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి అన్న విషయం గాని మనం చూసుకున్నట్లయితే, ఒక రకమైన మృత్యువు, ఒక రకమైన చావు ఇక్కడ ఉన్నట్టుగా మనకనిపిస్తది. అంటే అతనికి ఇష్టమైన యెహోషువకి ఇష్టమైన వ్యక్తి, యెహోషువ యొక్క అన్న, యెహోషువ నాయకుడు, యెహోషువ యొక్క తన మెంటారు ఒక్కసారిగా తన యొక్క జీవితంలో నుంచి వెళ్ళిపోయేటప్పటికి ఎంత భయంగా ఉంటదో అంత భయంగా ఉంది. మనకిష్టమైన వారు మనకు దూరమైనప్పుడు, మనకి ఇష్టమైన వారు మన దగ్గర లేకపోయినప్పుడు మనం ఎంత భయపడతామో, ఈ యెహోషువ కూడా అంతకంటే ఎక్కువ రెట్లు ఈయన భయపడుతున్నట్టుగా మనం చూస్తాం. అంటే అటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. అటువంటి వాతావరణం ఉంది. అటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అన్‌ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు తన అన్న అయిన, లేకపోతే తన బిగ్ బ్రదర్ అయిన మోషే వాటన్నిటిని చూసుకునేవాడు. ఇప్పుడు తన మీద తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా పడిపోతూ వచ్చాయి. ఇశ్రాయేలు యొక్క రెస్పాన్సిబిలిటీ ఆయన మీద పడిపోతూ వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంతవరకు చూడని ఫ్యూచరు ఆయన ఇప్పుడు చూడబోతున్నాడు. ఇంతవరకు చూడని భవిష్యత్తు ఆయన భరించాలి. ఇంతవరకు లేని బాధ్యత యెహోషువ ఇక నుంచి ఆయన తీసుకోవాలి. మన జీవితంలో కూడా 26వ సంవత్సరం మన యొక్క భవిష్యత్తు మనం కనిపించదు. కానీ దాని యొక్క కాన్సీక్వెన్సెస్ మనం చూడాల్సొస్తది. అది ఎలా ఉండబోతుందో మనకు తెలీదు. ఒక రకమైన భయం. రేపు ఏం జరగబోతుందో అన్న భయం. రేపొద్దున నా చదువులో ఏమవుతదో అన్న భయం. రేపొద్దున నా ఎగ్జామ్స్ ఏమవుతాయో అన్న భయం. రేపొద్దున్న మా ఇంట్లో ఏమవుతదో అన్న భయం. భయం, భయం, భయం. యెహోషువ చుట్టూ కూడా ఇటువంటి భయాలే ఉన్నాయి. బహుశా ఒకవేళ మన యొక్క గత సంవత్సరంతో పోలిస్తే మనం డిప్రెషన్స్ గుండా చాలా వెళ్ళుంటాం. డిజాస్టర్స్ గుండా చాలా వెళ్ళుంటాం. ఇంకా చెప్పాలంటే మనకిష్టమైన వాళ్ళని కోల్పోయుంటాం. అటువంటి డీప్ పొజిషన్‌లో, అటువంటి మనం చాలా లోలో ఉన్న పొజిషన్‌లో ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరనంటే యెహోవా. ఇక్కడ కాన్వర్జేషన్ గాని మనం చూసుకున్నట్లయితే యెహోవా దేవుడు యెహోషువతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు అన్న విషయం మనకనిపిస్తది. అంటే
ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్న విషయం మనం చూస్తాం. యెహోషువ యొక్క పేరుని కూడా మార్చింది మోషే. యెహోషువ యొక్క ముందు పేరు ఏంటనంటే హోషేయ అని అర్థం. హోషేయ అంటే రక్షణ అని అర్థం. ఇప్పుడు మోషే తీసుకొచ్చి ఏం చేశాడనంటే, రక్షణ మాత్రమే కాదు, నిన్ను రక్షించేది యెహోవా కాబట్టి, నీ పేరు యెహోషువ అని తన యొక్క పేరుని నామకరణం చేశాడు. యెహోవాయే నిన్ను రక్షించువాడు. యెహోవాయే నిన్ను రక్షించువాడు అని అటువంటి పేరు మార్చినాక యెహోషువ అటువంటి డిప్రెషన్ స్టేట్‌లో ఉండేటప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు దేవుడు యెహోవా తనతో మాట్లాడుతున్నాడు. తనతో మాట్లాడుతున్నాడు. చాలా సార్లు మన డిప్రెషన్ స్టేట్‌లో ఉండేటప్పుడు మనతో మాట్లాడేది మన దేవుడు. మనతో మాట్లాడేది, మనతో ముచ్చటించేది, మనతో సమయం గడిపేది మన యొక్క దేవుడు. మనకి దేవుని యొక్క గైడెన్స్ కావాలి. జీవితంలో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలో, జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో దానికి సరైన జ్ఞానం దేవుడు మాత్రమే మనకివ్వగలడు. మనం ఈ యొక్క 2026 సంవత్సరాన్ని మనం మన యొక్క జ్ఞానంతో గాని, మన యొక్క దృష్టితో గాని మనం జయించలేము. కానీ మనకి దేవుని యొక్క ధైర్యం కావాలి. ఆయన యొక్క మాటలు కావాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడే ఇనిషియేట్ చేస్తున్నాడు కాబట్టి గాడ్ వాంట్స్ టు టాక్ టు అస్. దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కోరుకుంటూ ఉన్నాడు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఇటువంటి డిప్రెషన్స్ పొజిషన్స్‌లో నాకేదైనా ఆల్టర్‌నేటివ్ కావాలని కోరుకుంటాం. కానీ దేవుడే మన ఆల్టర్‌నేటివ్. దేవుడే మన యొక్క ఇబ్బందులకి, దేవుడే మన యొక్క డిప్రెషన్ స్టేట్‌లోకి మనల్ని కంఫర్ట్ చేసేది దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే. మనం ఫస్ట్ డెసిషన్ ఏంటి అనంటే, చాలా సార్లు మనం దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనకు వినబడదు అని మనం అనుకుంటాం. ఒకవేళ నేను మాట్లాడుతున్నప్పటికి కూడా మీ డివైసెస్ ద్వారా నా వాయిస్ వినిపిస్తున్నప్పుడు కూడా మీరు మీ చెవిలో గాని ఇయర్ ఫోన్స్ గాని పెట్టుకున్నారనుకోండి, నేను ఎంత గట్టిగా అరిచినా గాని మీకు వినబడదు. ఎందుకు అనంటే మీ చెవిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. లేకపోతే హెడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి నా మాటలు మీకు వినిపించదు. ఎప్పుడు వినిపిస్తదనంటే, మీరు హెడ్ ఫోన్స్ తీసినప్పుడు మాత్రమే మీకు వాయిస్ అనేది నా యొక్క వాయిస్ మీకు క్లియర్‌గా వినిపిస్తది. అట్లాగే దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడుతూనే ఉంటాడు. రోజు వెంబడి రోజు, వారం వెంబడి వారం. మనకు వినబడదు. ఎందుకనంటే, మన చెవులో అన్‌వాంటెడ్ పీసెస్ ఏవో పెట్టుకున్నాం. మన చెవులో మనకు దేవునికి ఇష్టం లేనివి, లేకపోతే దేవుని యొక్క స్వరానికి అడ్డపరిచేవి కొన్ని మనం పెట్టుకొనున్నాం. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని మనం సరిగా వినలేకపోతున్నాం. సరిగ్గా వినలేకపోతున్నాం. ఈ యొక్క సంవత్సరం మనం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసా? దేవా! నీ స్వరం వినేటట్టు నాకు సహాయం చెయ్యు అని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మొట్టమొదటి నిర్ణయం ఏంటి అనంటే దేవుని స్వరాన్ని విందాం. దేవుని స్వరాన్ని విందాం. చాలా సార్లు మనం దేవుని స్వరం వినకుండా మన చుట్టూ ప్రజల యొక్క స్వరాన్ని వింటాం. మన యొక్క శత్రువైన సాతాను యొక్క స్వరం వింటాం గానీ, దేవుని యొక్క స్వరాన్ని మనం చాలా సార్లు వినం. కనీసం ఈ యొక్క సంవత్సరమైనా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి బిల్లీ గ్రామ్ గారు తను రూమ్‌లో నుంచి బయటకొచ్చి ఒక వ్యక్తిని కలవబోయే టైంలో ఆయన అంటాడు, "సార్ దేవుడిని మీరు నమ్ముతున్నారు కదా! నేను దేవుడిని నమ్మను" అని ఆ యొక్క వ్యక్తి బిల్లీ గ్రామ్‌తో అన్నప్పుడు, "అయ్యో! అవునా?" అని చెప్పి ఒక పాజ్ ఇచ్చి ఏమంటాడంటే, "అయ్యయ్యో! అలా ఏం కాదు. నేనిప్పుడే దేవునితో మాట్లాడి నేనొస్తున్నాను" అని అంటాడు. వెంటనే ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అదేంటి ఇప్పుడు దేవునితో మాట్లాడి రావడం ఏంటి? అనని బిల్లీ గ్రామ్ గారినని అడిగితే, ఆ బిల్లీ గ్రామ్ గారు ఇలా సమాధానం చెప్తారు. ఏంటనంటే, "నేను ఈ రోజే ఇప్పుడే ఆయనతో మాట్లాడాను. ఇప్పుడే నేను ఆయనతో మాట్లాడే నేను బయటకు వస్తున్నాను. కాబట్టి నా దేవుడు సజీవుడు, మాట్లాడేవాడు" అని సమాధానం చెప్తాడు. నిజమే కదా! దేవుడు మనతో ఆయన యొక్క వాక్యంతో మనం మాట్లాడుతూ ఉంటాడు. చాలా సార్లు మనం వినకుండా మన యొక్క పెడచెవిన పెడతాం. కనీసం ఈ యొక్క సంవత్సరంలో అయినా దేవుని యొక్క స్వరాన్ని క్లియర్‌గా వినడానికి, దేవుని యొక్క స్వరాన్ని మనం జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. తరువాత రెండవ వచనం 2-4 వచనాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2, 3, 4 కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి.
నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. దేవుడు యెహోషువతో ఏమంటున్నాడనంటే, గెట్ అప్, గో. నీవు లేచి వెళ్ళండి. లెండి, వెళ్ళండి అని తనకి చెప్తున్నాడు. ఒకవేళ ఆహ్, యెహోషువ ఇక కష్టం, ఇక నేను వీరిని నడిపించడం కష్టం అని యెహోషువ బాధపడుతుండేటప్పుడు దేవుడు తనని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏ ఏం కాదు. ఇంకా మీకు బోలెడంత ఫ్యూచర్ ఉంది. ఇంకా మీరు మీ వాగ్దాన దేశంలోకెళ్ళి మీరు సెటిల్ అవ్వాలి. గెట్ అప్, గో అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మనం చాలా డిప్రెషన్ స్టేట్‌లోకెళ్ళిపోయి నా జీవితం నేను చాలా వేస్ట్ చేసుకున్నాను. గత సంవత్సరాలు నేను పాడు చేసుకున్నాను. గత ఇయర్స్ అన్నీ నేను పాడు చేసుకున్నాను. ఇప్పుడు నా ఇయర్ బాగుంటదా అని మనం అడిగినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే గో, గెట్ అప్. దేర్ ఈస్ ఎ ఫ్యూచర్ ఎహెడ్ ఆఫ్ యూ అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వెళ్ళండి. మీరు వెళ్ళండి. మీకోసం ఫ్యూచర్ ఉంది. మీరు నిర్ణయాల్ని చాలా సార్లు మిస్ అయిపోయారు. కమ్ ఆన్, ఇప్పుడైనా మీరు లెగండి అని దేవుడు వారిని ఎంకరేజ్ చేస్తున్నట్టు మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. మనం అనుకోవచ్చు, దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు కాబట్టి ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని అనుకోవచ్చు. కానీ అదే వచనంలో మనకుంది. 4 వచనంలో అరణ్యంలో ఏవేవున్నాయి? దేశం చుట్టూ ఏమున్నాయి? వాళ్ళకి లొకాలిటీస్, బౌండరీస్ ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను మీతో పాటు ఉంటా. కానీ మీతో పాటు నేను కూడా ఉంటాను కాబట్టి మీరేం భయపడవసరం లేదు అన్న విషయం అక్కడ చెప్తూ ఉన్నాడు. అక్కడ యెహోషువకి ఒక రియల్ ప్రాబ్లమ్ ఉంది. రియల్ ప్రాబ్లమ్ ఏంటిదంటే దేవుడు తనకిచ్చిన దేశాల్ని, చుట్టూ ఉన్న ఎనిమీస్‌ని తను యుద్ధం చేయడం. రెండోదిగా రియల్ ప్రాబ్లమ్ ఉంది. తనకి రియల్ సొల్యూషన్ కూడా ఉంది. ఏంటనంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నేను దాన్ని చేరుకుంటాను అనేది ఒక రకమైన భరోసా ఉంది. అక్కడున్న ప్రజలకి ఒక రియల్ పర్సన్ ఉన్నాడు. ఆయనే యెహోషువ. ఎందుకనంటే యెహోషువ వారిని దాటించబోతూ ఉన్నాడని. రియల్ ప్రాబ్లమ్ ఉంది. రియల్ సొల్యూషన్ ఉంది. రియల్ పర్సన్ ఉన్నాడు. మన యొక్క జీవితంలో కూడా మనకు కూడా మనకెదురయ్యే ప్రాబ్లమ్స్ రియల్‌గానే ఉంటాయి. చాలా సార్లు మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే మన యొక్క జీవితం చాలా హ్యాపీగా, సాఫీగా ఎళ్ళిపోయిద్దని అనుకుంటాం. కాదు కాదు. వి హావ్ ఎ రియల్ ప్రాబ్లమ్. బేసిక్ ప్రాబ్లమ్ ఏంటనంటే, మనకి మానవునికి ముఖ్యమైన ప్రాబ్లమ్ ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ప్రాబ్లమ్ ఏదనంటే తన యొక్క పాపం. పాపాన్ని మనం చాలా సార్లు చాలా లైట్‌గా తీసుకుంటాం. నేనేం పాపం చేయట్లేదు కదా! నేనెవరికేం హాని చేయట్లేదు కదా! అని అనుకుంటాం. కానీ ఆ హానేంటో మనకు తెలుసు. మన యొక్క ఆలోచనలు తెలుసు. మనం చేసే తప్పుడు పనులు తెలుసు. మన యొక్క చూసే దృష్టికోణం తెలుసు. మన యొక్క గుండెల మీద చెయ్యేసుకొని చెప్తే, మనం చేస్తుంది పాపమో కాదో మన యొక్క మనస్సాక్షికి తెలుసు. అటువంటి పాపం నుంచి రక్షించేదెవరు? దానికి సొల్యూషన్ ఏంటి అని చూసినట్లయితే రక్షణ, సాల్వేషన్ ఉంది. ఆ సాల్వేషన్‌ని మనకివ్వగలిగిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కాలంలో వారికి యెహోషువ ఉన్నాడు. యోర్దాను నదికి దాటించి వారి యొక్క వాగ్దాన దేశంలోకెళ్ళడానికి. మనల్ని పాపం నుంచి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఉన్నారు అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుందనమాట. సో, యెహోషువకి దేవుడు చెప్తున్న మాటేంటో తెలుసా? మీరు వెళ్ళండి. నేను మీతో పాటున్నాను. నేను మీతో పాటున్నాను అని దేవుడు వారితో చెప్తున్నాడు. సో, రెండో నిర్ణయం మనం తీసుకోవాల్సింది ఏంటనంటే, దేవునితో సహవాసం కలిగి ఉందాం. సహవాసం కలిగి ఉందాం. మొట్టమొదటగా దేవుని స్వరాన్ని విందాం. రెండోదిగా దేవునితో సహవాసం కలిగి ఉందాం. ఏదో మనకిష్టమొచ్చినప్పుడే లేకపోతే ఏదో మన యొక్క కష్ట సమయాల్లోనే దేవునితో సహవాసం ఉండడం కాదు. ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగం వారికి అవసరం వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఆహారం వేసినప్పుడు దేవుడు కావాలన్నారు. దాహం వేసినప్పుడు దేవుడు కావాలన్నారు. వారి యొక్క సమృద్ధిలో వారికి ఆహారం వచ్చినప్పుడు, దాహం తీరినప్పుడు దేవుడిని మర్చిపోతూ వచ్చారు. మనం ఆ విధంగా కాకుండా ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే దేవునితో పాటు సహవాసమే మనల్ని విజయవంతులుగా
చేస్తది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా తీసుకోవాల్సిన మొట్టమొదటి నిర్ణయం ఏంటనంటే, దేవుని యొక్క స్వరాన్ని వినే అటువంటి మంచి హృదయం మనకు రావాలి అని మనం నిర్ణయం తీసుకోవాలి. రెండోదిగా మనం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనంటే, దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండే నిర్ణయం మనం తీసుకోవాలి అని యెహోషువ మనతో చెప్తున్నాడు. తర్వాత 5, 6 వచనాలు గాని మనం చూసుకున్నట్లయితే, "నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకుండా ఉండును. నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను, నిన్నెడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసెదవు." ఇక్కడ దేవుడు తన మాటని యెహోషువతో చెప్తున్నాడు. "నువ్వేం భయపడవసరం లేదు. నేను నీతో పాటున్నా. ఎవరు నీ ముందు నిలవలేరు. నీ ఛాలెంజెస్ నా ఛాలెంజెస్. నేను వారిని నేను నిన్ను వారి దగ్గర నుంచి కాపాడతాను" అని చెప్తున్నాడు. ఉదాహరణకి నేను వేరే ఊరు వెళ్ళాలనుకోండి. ఆ ఊరు గురించి నాకేమీ తెలీదనుకోండి. ఆ ఊరి కోసం నేను వెళ్ళే ప్రయత్నం నేనెలా చేస్తానంటే, వామ్మో! ఏమవుతది? అక్కడ నేనెక్కడుండాలి? అక్కడ నేనెలా గడపాలి? ఆ ఊరు ప్రాంతం కూడా నాకు తెలీదనుకోండి. ఆ భాష కూడా నాకు తెలీదనుకోండి. నేనెంతో ఇబ్బంది పడతాను. అయ్యో! నేనెలా ఎళ్ళాలి? ఏం చేయాలి? ఎవరిని కలవాలి? అని చాలా ఇబ్బంది పడతా. అదే సమయంలో నాకు ఒక ఫ్రెండ్ ఫోను చేసి, "అరే! నువ్వు వెళ్తున్న ప్రాంతంలో నేను అక్కడ ఉంటున్నాను రా" అని మనకు ఫోను చేసి చెప్పాడనుకోండి, మనం చాలా సంతోషపడతాం. ఎందుకు అనంటే, మన ఫ్రెండు మనకు అక్కడున్నాడు. మనకిబ్బందొచ్చినా గానీ ఆయన చూసుకుంటాడు అనే ఒక రకమైన భరోసా మనకి కలుగుతది. అదే విధంగా యెహోషువకు కూడా దేవుడు తనకిస్తున్న భరోసా ఏంటనంటే, నిజమే నీ చుట్టూ ఈ యొక్క ఎనిమీస్ ఉన్నారు. శత్రువులున్నారు. కానీ నువ్వేం భయపడవసరం లేదు. ఎందుకనంటే నేను నీతో పాటు ఉంటా. నేను నీతో పాటు ఉంటా. ఛాలెంజెస్ ఏం మారిపోలేదు. తనకున్న కష్టాలేం మారిపోలేదు. తను చేయాల్సిన యుద్ధాలేం మారిపోలేదు. ఇంకా తనకి ధైర్యం వచ్చిందేంటనంటే, నా యుద్ధాల్లో నా రోజు నాతో పాటు నా దేవుడు నాతో పాటు ఉంటాడనేది. దేవుడు నాతో పాటు ఉంటాడు అనే విషయం తనకి గుర్తొచ్చింది. తనకి ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది. ఏంటనంటే దేవుడు మా పితరులకిచ్చిన వాగ్దానం. తమ పితరులకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు గాబట్టి, అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడో మనకనిపిస్తది. తన పితరులకి ఎప్పుడూ అబ్రాహాముకు చేసిన వాగ్దానం, అబ్రాహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు, యోసేపు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరికీ అలాగ డౌన్, 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 డౌన్ ద లైను ఇప్పుడు యెహోషువతో చెప్తున్నాడు. నేను మీ పితరుడైన అబ్రాహాంకిచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఎంత నమ్మకమైన వాడో కదా మన దేవుడు. ఎప్పుడో చేసిన మాటని ఆయన అబ్రాహాముతో చేసిన మాటని ఆయన ఇక్కడ యెహోషువతో నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి నమ్మదగిన దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి సందర్భంలో అటువంటి గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు మన దగ్గర నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ కోరుకుంటున్నాడు. బానే ఉంది. నేను నీతో పాటుంటాను. నేను నీకు విజయాన్నిస్తాను. నీకు దేశాన్నిస్తాను అని చెప్పాడు. ఊరికే వదిలేయలేదు. కాబట్టి ఆ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు కొన్ని చెయ్యాలి. నీ రెస్పాన్సిబిలిటీ ఒకటుంది. నీ రెస్పాన్సిబిలిటీ ఒకటుంది. ఇంకా ఉదాహరణకు మనకు బాగా అర్థం కావాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక జాబ్ నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేశారనుకోండి. ఒక మంచి నోటిఫికేషన్. నెలకి రూ. 1,00,000 జీతం. కేవలం వారంలో 5 రోజులు మాత్రమే పని చేయాలి. మీరు పని చాలా ఈజీగా ఉంటది. మీరు ఒక పెద్ద పొజిషన్‌లో ఉంటారు అని జీతం కోసం, బెనిఫిట్స్ కోసం ఇవన్నీ బాగా చెప్తున్నారనుకోండి. చాలా బాగా అనిపిస్తది. వావ్! ఆ జాబ్ నాకుంటే బావుంటది. ఆ జాబ్ నేను చేస్తే బావుంటదని అనుకున్నామనుకోండి. ఆ జాబ్ మనకొచ్చేస్తదా? రాదు. జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. జాబ్‌లో పెట్టే ఆ యొక్క క్వాలిఫికేషన్స్ మనం రీచ్ అవ్వాలి. ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసినాక ఆ యొక్క లిస్ట్‌లో మన పేరుంటే మనకి ఆ ఒక్క ఉద్యోగం వస్తది. బయట నుంచి చూసేటప్పుడు ఉద్యోగం చాలా బావుంటది. కానీ ఆ ఉద్యోగం పొందాలంటే కొంత మనం కష్టపడాలి. ప్రయాసపడాలి. రక్షణకి మనం ఏం ప్రయాసపడవసరం లేదు. ఎందుకనంటే రక్షణ దేవుడు మాత్రమే ఇచ్చేది. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనం ఏమి చేయలేం. రక్షణ పొందిన తరువాత మనం కొన్ని మన ఆత్మీయ క్రమశిక్షణలు మనం చేసుకోవాలి. ఎందుకు అనంటే అవి సరైన త్రోవలోకి మనల్ని నడిపిస్తాయి. సో, ఇప్పుడు దేవుడు
తనతో చెప్తున్న విషయం ఏంటనంటే, యెహోషువతో చెప్తున్న విషయం ఏంటనంటే, "నువ్వు చాలా నిబ్బరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి." ఎందుకు? ఏ విషయంలో అనంటే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను మోషేకి కొన్ని ఆజ్ఞలిచ్చాను. మోషేకి ధర్మశాస్త్రాన్నిచ్చాను. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నాతో ఉండాలో అనే విషయాలు నేను మోషేతో చెప్పాను. వాటిని నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి. వాటిని నీవు చాలా జాగ్రత్తగా వాటి నుంచి కుడికి గాని, ఎడమకి గాని తొలగిపోకూడదు. నేను నీకిచ్చిన ధర్మశాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా పాటించు నువ్వు యోషువ. నీవు నీ యొక్క రాజ్యం, మీ యొక్క దేశం నేను మీకిస్తున్నాను కదా! ఊరికే ఇవ్వట్లేదు. కానీ ఇచ్చే ముందు మీకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు మీ యొక్క ధర్మశాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. దాని ప్రకారం చెయ్యాలి. దాంట్లో నుంచి తొలగిపోకూడదు అని చెప్తూ ఆహ్, ఇంకా డీప్ సజెషన్ దేవుడు యెహోషువకిస్తున్నాడు. యెహోషువ నువ్వివన్నీ చేస్తన్నావు. ఇవన్నీ నువ్వు బాగా అర్థం చేసుకోవాలంటే, నా ధర్మశాస్త్రంలోని విషయాలు నీకు బాగా అర్థం కావాలంటే, దాంట్లో ఉన్న విషయాలు నీ కుడికి గాని, ఎడమకి గాని తప్పిపోకుండా ఉండాలంటే, నువ్వు చాలా బాగా చేయాలి యెహోషువ. ఏంటి అని అడిగినప్పుడు, దేవుడు తనతో ఏం చెప్తున్నాడనంటే, జాగ్రత్తగా దివారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. యూ హావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా మెడిటేట్ చేయాలి. నువ్వు చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. ధ్యానిస్తే అట్లాగా నువ్వు ధ్యానిస్తే నీ మార్గము నువ్వు వర్ధిల్ల జేసుకుంటావు. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? మన యొక్క లైఫ్ ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ ప్రిన్సిపల్ ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా ధ్యానించినట్లయితే, మంచిగా ధ్యానించినట్లయితే, ఆ ధ్యానించిన వాక్యం మన యొక్క త్రోవలోకి, మన యొక్క దారిలోకి తెచ్చుకున్నట్లయితే, మన యొక్క అనుదిన జీవితంలోకి దాన్ని తెచ్చుకున్నట్లయితే, దేవుడు మనకి సక్సెస్ ఇస్తున్నాడు అనే విషయం దేవుడు మనతో చెప్తున్నాడు. ధ్యానించాలి. ధ్యానించాలి. ఎందుకు మనం ధ్యానించాలనంటే, దేవుని యొక్క స్వారూప్యతలోకి మనం మారడానికి. దేవుని యొక్క స్వరూపంలోకి మనం రావడానికి. దేవుని యొక్క స్వరూపంలోనికి రావడానికి. చాలా సార్లు మనం వాక్యం చాలా నామకార్థంగా చదువుతాం. ఏదో ఉదయం ఒక అధ్యాయం, రాత్రి ఒక అధ్యాయం, లేదంటే రోజుకొక అధ్యాయం, లేదంటే రోజుకొక 3 అధ్యాయాలు అని ఏదో నామకార్థంగా చదువుతాం గానీ, ఆర్ వి రియల్లీ మెడిటేటింగ్ అపాన్ ఇట్? ఒకాయన ఇలా అంటాడు. 'హౌ టు రీడ్ ఎ బుక్' అనే ఒక పుస్తకంలో ఆ ఆథర్ ఇలా అంటాడు. మనుషులు 2 రకాల నిరక్షరాస్యులుంటారంట. మొట్టమొదట నిరక్షరాస్యులు ఎవరనంటే, చదువు రాని వారు నిరక్షరాస్యులే. రెండోది ఎవరనంటే, చదువుతారు కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా నిరక్షరాస్యులే అంటారు. నిజమే కదా! మనం బైబిల్ చదువుతాము. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మనం కూడా ఇల్లిటరేట్సే. మనం చాలా సార్లు బైబిల్‌ని ఏదో ఆహ్, ఇది చదవాలి, ఇలా చదవాలి, ఇలా అనుకుంటామే గానీ, నిజంగా బైబిల్ ఏం చెప్తుంది? నిజంగా నా జీవితంకి అది ఏం చెప్తుంది? నిజంగా నా జీవితం అది ఏమని చెప్తుంది అన్న విషయం మనం మర్చిపోతూ ఉంటాం. కనీసం ఈ సంవత్సరంలో అయినా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనం నిర్ణయం తీసుకుందాం. ఎందుకనంటే దేవుణ్ణి ధ్యానించడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మనకి ఎలా తయారవుతామంటే దేవుని యొక్క స్వరూపం మన యందు ఏర్పడతది. దేవుని యొక్క స్వరూపం మనం కలిగి ఉంటాం. దేవుని యొక్క స్వరూపం మన యందు ఏర్పడతది. పౌలు అదే అంటాడు కదా! మీలో దేవుని యొక్క స్వారూప్యం ఏర్పడాలని నేను దివారాత్రం మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీకోసం ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. దేవుడు మనకి ఈ యొక్క లేఖనాలిచ్చి, వాక్యాన్నిచ్చింది దేనికోసమనంటే, ఆయన యొక్క స్వారూప్యతలోకి ఎదగడానికి. ఆయన యొక్క సారూప్యతలోకి ఎదగడానికి. కాబట్టి ఈ యొక్క సంవత్సరం దేవుని యొక్క స్వారూప్యతలోకి ఎదుగుదాం. ఎలా అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిసారి మనం దేవుని యొక్క విధానంలో చదువుకుంటూ, మనం దేవుని యొక్క స్వారూప్యతలోకి ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ యొక్క సంవత్సరం. మరొకసారి ఈ యొక్క 3 డెసిషన్స్ క్విక్‌గా ఒకసారి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఏంటనంటే, దేవుని యొక్క స్వరాన్ని విందాం.
దేవుని యొక్క స్వరం మనం వినగలిగినట్లయితే, మన యొక్క జీవితం ఈ యొక్క 2026 సంవత్సరంలో విజయం వైపు మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే కాదు, దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవునితో నిత్యము సహవాసం కలిగినట్లయితే, దేవుడు తన యొక్క మాటలు మనతో చెప్తుంటాడు. దేవుడు తన యొక్క గైడెన్స్ మనకిస్తూ ఉంటాడు. ఎలా ఉండాలి? ఎలా బ్రతకాలి? ఎలా నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా జీవించాలి? ఎలా మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలనే విషయం మనకి చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మూడోదిగా దేవుని యొక్క స్వారూప్యంలోకి ఎదిగే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ధ్యానించడం, ఈ యొక్క దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయంలో ఉంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటనంటే, దేవుని యొక్క స్వారూప్యతలోకి మనం ఎదగడానికి. దేవుని యొక్క స్వారూప్యంలోకి ఎదిగినప్పుడే దేవుడు సంతోషపడతాడు. ఈ 2026 సంవత్సరం దేవుడు మనకి బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమతిగా ఇచ్చే ఈ యొక్క సంవత్సరంలో దేవుని యొక్క స్వరాన్ని విందాం. దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవుని యొక్క స్వారూప్యతలోకి ఎదుగుదాం. కొన్ని సంవత్సరాల క్రితం క్వీన్ ఎలిజబెత్ తన యొక్క చిన్నప్పుడు తన యొక్క వీధుల్లో తిరుగుతుండేటప్పుడు తను చాలా అల్లరిగా తిరిగేది. అల్లరిగా తిరిగేటప్పుడు తను ఒక సర్టెన్ ఏజ్ టీనేజ్‌లోకొచ్చినప్పుడు తన అల్లరి చేష్టలు ఇంకా ఎక్కువైపోయే టైంలో తన యొక్క సేవకుడు తన యొక్క క్వీన్ ఎలిజబెత్ ఒక మాట అంటాడు. "మీరు చిన్న పిల్లలు కాదు. మీరు రేపొద్దున్న ఈ యొక్క దేశానికి మీరు రాణి కాబోతున్నారు" అన్న విషయం ఎప్పుడైతే తన దగ్గరున్న పని మనిషి తనతో చెప్పినప్పుడు, ఆ రోజు రాత్రెళ్లి తను ఆలోచించడం మొదలుపెట్టింది. నేను ఈ యొక్క రాజ్యాన్ని ఏలే రాణిని కాబట్టి నేనెలా ఉండాలి అన్న విషయం తనకర్థమైంది. తనకర్థమైనప్పుడు ఆ నెక్స్ట్ డే నుంచి తన యొక్క అల్లరి చిల్లరగా చేసే పనులు మానేసింది. తన యొక్క ఊరికే తన యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకునే బదులు తను సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఎప్పుడు తెలిసిందనంటే తన యొక్క ఐడెంటిటీ ఏంటో తెలిసినప్పుడు. తను ఎవరో ఏంటో తెలిసినప్పుడు. మన యొక్క ఐడెంటిటీ మనం క్రీస్తునందు ఉంచబడ్డాం. క్రీస్తులో మనం ఉన్నాం. మనం దేవుని యొక్క శిష్యులం. దేవుని యొక్క బిడ్డలం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి, ఆయన యొక్క శిష్యులుగా ఉండడానికి, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ యొక్క సంవత్సరంలో. అంత మాత్రమే కాదు, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క స్వారూప్యంలోకి ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా దేవుని యొక్క స్వరాన్ని వింటూ, సహవాసం కలిగింటూ, స్వారూప్యతలోకి ఎదగడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.